లిక్కర్ స్కామ్లో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం ఏం చేయాలో అర్థం కాక చివరికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ పర్సనల్ విషయాలు బయటికి తీసుకురావడం కోసమని కావాలని మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మన లక్ష్మీ పార్వతి లపాకి రెడీగా ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టడానికి. పోనీ పెట్టి సబ్జెక్ట్ మీద మాట్లాడిద్దా అంటే ఏం మాట్లాడదు. చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని వాళ్ళ ఇంట్లో ఇంటర్నల్ విషయాల గురించి మాత్రం డిస్కషన్ చేసి చంద్రబాబు నాయుడు ఒక ద్రోహి, ఎన్నుపోటీదారుడు అని చెప్పి చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తుంటారు. సో తాజాగా మన లక్ష్మీ భారతి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి చూద్దాం. మామూలుగా కాదు, చూడండి ఒకసారి. ఒక రేంజ్లో ఉండదు, మా పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో చేస్తుందామె. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు వెన్నుపోటు పడవలేదంట ఎన్టీఆర్ గారికి. ఆయన ఎన్నుపోటు పడవలేదు, గుడ్డిపోటు కాలేదు. కానీ చెప్తా చూడండి స్టోరీ. బ్రహ్మాండంగా అల్లిచ్చి చెప్పడంలో మన మించిన వాళ్ళు ఎవరు లేరు. అక్కడ చెప్పేమో తండ్రి అంటాడు, ఇలా ఒకళ్ళు ఎందుకు కొడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన లోకేష్ ముఖ్యమంత్రి చేయమని ఒకటి గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రను సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉంది. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే పుట్టాడు, అబద్ధాలతోనే పెరిగాడు, అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు, అబద్ధాల్లోనే మరణిస్తాడు. ఓకే, థ్యాంక్స్ అమ్మా లక్ష్మీ పార్వతి గారు. చంద్రబాబు నాయుడు గారికి చరిత్ర లేదు, లోకేష్ గారికి చరిత్ర లేదు. చరిత్ర అంటే మన లక్ష్మీ పార్వతి గారి చరిత్ర నేను చెప్తా వినండి. పల్నాడు ప్రాంతంలో తినటానికి కనీసం తిండి కూడా లేకపోతే అప్పట్లో హరికథలు చెప్పేటువంటి వీరగంధం సుబ్బారావు గారు కొంచెం హరికథ కాలక్షేపం చేసి డబ్బులు బాగా సంపాదించేవాడంట. కొద్దిగా లక్ష్మీ పార్వతి గారికి అప్పటికి దాదాపు 14 ఏళ్ళు వయసు ఉండేటప్పటికి వీరగంధం సుబ్బారావు గారికి 38 సంవత్సరాల దాకా వయసు ఉంది. అయితే అప్పుడు ఏం చెప్పారంటే ఎట్లాగో మనం తినడానికి నాకు తెలిసి లక్ష్మీ పార్వతి వీరగంధం సుబ్బారావు గారికి రెండో భార్య, మొదటి భార్య కూడా కాదు. అప్పట్లో వీళ్ళకి జీవితం కనీసం తినడానికి కూడా లేక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండటంతో అప్పట్లో సరే ఎవడో ఒకరులే అని చెప్పేసి అప్పట్లో లక్ష్మీ పార్వతి గారికి ఈ వీరగంధం సుబ్బారావు గారితో వివాహం జరిపించారు. వివాహం జరిపించిన తర్వాత అప్పట్లో చిన్నపిల్ల కదా, నేను చదువుకోవాలి అని చెప్తే సరే ఆయన వివాహం అయిన తర్వాత భార్య కదా అని చెప్పేసి వీరగంధం సుబ్బారావు గారు ఒకసారి ఆమె మీద చెయ్యేస్తే ఆ వీరగంధం సుబ్బారావు నన్ను రేప్ చేశాడని చెప్పేసి అప్పట్లోనే మన లక్ష్మీ పార్వతి గారు కేసు పెట్టారంట. కేసు పెట్టారు. ఇది నేను చెప్పింది కాదు, లక్ష్మీ పార్వతి అద్భుతమైనటువంటి నీచ చరిత్ర ఆమంతటా ఆమె ఒక స్టోరీ రాసుకుంది. సో అందులో నేను ఎన్టీఆర్ అని చెప్పేసి ఒక స్టోరీ రాసింది. ఆ స్టోరీలో ఆత్మకథలో పొందపరిచింది ఈ విషయాన్ని. ఇది ఆయన మీద కేసు పెట్టారంట లక్ష్మీ పార్వతి గారు. కేసు పెట్టిన తర్వాత తల్లిదండ్రులు అందరూ వచ్చి సర్ది చెప్పి, పెద్దలందరూ వచ్చి సర్ది చెప్పి అసలు ఏంటమ్మా నీ బాధ అంటే నేను చదువుకోవాలి, నన్ను చదివించే పని అయితే, నేను కాలేజీకి వెళ్ళి చదువుకునే పని అయితే నేను ఆయనతో కాపురం చేస్తాను, లేకపోతే కాపురం చెయ్యను అని చెప్పిందంట. అప్పుడు పెద్దలంతా ఉండి ఏంది అప్పట్లో, ఎందుకంటే ఆడపిల్లలు చదువుకోవడం అనేది చాలా తక్కువ, దానికి తోడు పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు చదువుకోవటం కూడా చాలా తక్కువ. సో చాలామంది ఒప్పుకోలే, పెద్ద మనుషులు కూడా. ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయికి, అసలు బుద్ధి ఉందా లేదా, మీ కూతుర్ని కొంచెం గట్టిగా మందలించండి అని చెప్పేసి గట్టిగా మందలించమని చెప్తే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మందలిస్తే ఆయన ఈ హరికథల సుబ్బారావు ఏం చెప్పారంటే సరేలే ఆమె ఏదో ముచ్చటపడి చదువుకుంటానంది, చదువుకోనివ్వండి తప్పేముందులే అని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ వీరగంధం సుబ్బారావు గారి ప్రోద్బలంతో ఆమె చదువుకోవటం మొదలుపెట్టి ఆమె చదువుతూ ఆంధ్ర గుంటూరులో ఉన్నటువంటి ఒక ఫేమస్ కళాశాలలో ఆమె ఎంఏ దాకా చదివించాడు ఆయన హరికథ కాలక్షేపం చెప్తూ. ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బులు లక్ష్మీ పార్వతి కుటుంబాన్ని పోషిస్తూ అట్లాగే ఆయన ఆయన పోషించుకుంటూ లక్ష్మీ పార్వతికి చదువు చెప్పించాడు. ఇక ఎంఏ చదువుతున్న సమయంలో లక్ష్మీ పార్వతి అంటే నాకు తెలిసి 14 ఏళ్ళకో 15 ఏళ్ళకో పెళ్ళి అయింది. ఒక 2 ఏళ్ళు పంచాయతీ నడిచింది. ఆ తర్వాత ఆయన సర్ది చెప్పి తీసుకెళ్ళిపోయాడు కదా. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎంఏ చదువుకున్న టైంలో ఈమె గర్భం దాల్చిన తర్వాత పిల్లాడి పుట్టిన తర్వాత కడుపుతోట ఆమె ఎగ్జామ్స్ రాయటం పోయి అన్నీ జరిగినాయి. సరే మొత్తం మీద పిల్లాడి పుట్టిన తర్వాత లక్ష్మీ పార్వతి ఆ పిల్లాడి పుట్టినాక అది వీరగంధం సుబ్బారావు గారికి అప్పచెప్పేసి
నేను ఎంఏ చదువుకున్నాను, ఇంట్లో ఉంటే ఖాళీగా ఉండదు, ఎవరికన్నా నువ్వు హరికథలు చెప్పు, నేను ఆత్మకథలు రాస్తానని చెప్పిందంట. అప్పుడు ఏమో ఒక సంచిలో వేసుకొని బుక్కులు పెన్నులు వేసుకొని అప్పట్లో సంచులు మీకు తెలుసుగా గుడ్డ క్లాత్లు ఉండే, ఆ క్లాత్ వేసుకొని హరికథలు కాదు నేను హరికథల్లో కూడా ఏమో పార్టిసిపేట్ చేసింది. అప్పట్లో ఆయన హరికథ కాలక్షేపం చేస్తుంటే ఏమో కింద హార్మోని పెట్టే వాయించేది. సరే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆమె చెప్పిందంట, నేను ఎట్లాగో తెలుగు ఎంఏ చేశాను కదా, ఎట్లా ఒకటి చిన్నగా ఎవరో ఒకరు ఆత్మకథలో లేకపోతే తెలుగు మీద కొద్దిగా పట్టు సాధిస్తాను అని చెప్పి ఆ పంచన ఈ పంచన అడుగురికి ఇడిదిరిగి చిన్నగా మోహన్ బాబు దగ్గర చేరింది. మోహన్ బాబు దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి దగ్గర చేరింది. ఎన్టీఆర్ గారి దగ్గరికి చేరి ఎన్టీఆర్ గారితో, సార్ నేను మీ ఆత్మకథ రాస్తాను సార్ అంటే, నీ మొహం నువ్వేం రాస్తావు నీ ఆత్మకథ, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా ఎన్టీఆర్ గారి యొక్క ఫోన్ నెంబర్ని పట్టుకొని ట్రంక్ కాల్స్లో అప్పుడు కనెక్టివిటీ చేసుకుంటూ చిన్నగా ఏమంగా విజయవాడలో అప్పుడు గుంటూరులోనూ లేకపోతే నరసరావుపేటలోనూ వీళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ ఉంటే ఆమెకి ఈ యొక్క కనెక్టివిటీ దెబ్బతినిద్దని చిన్నగా ఈ యొక్క నరసరావుపేట అంటే పల్నాడు డిస్టిక్ని వదిలిపెట్టేసి ఆమె హైదరాబాద్ చేరి ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాస్తానని, మీరు హరికథలు చెప్పుకుంటారండి, పిల్లాన్ని వాళ్ళ అమ్మమ్మ అంటే నా భువనేశ్వరి ఎవరైతే లక్ష్మీపార్వతి గారి అమ్మా నాన్న ఉన్నారో వాళ్ళ చేతుల్లో పెట్టేసి వాడి ఆలనా పాలన చూసుకుంటే నేను ఎన్టీఆర్ గారి పక్కన చేరాడు కాబట్టి చిన్నగా ఆయన ఆత్మకథ రాసి ఒక పెద్ద పుస్తకం రిలీజ్ చేస్తే నా లైఫ్ ఫుల్ఫిల్ అయిద్దని చెప్పింది. సరే ఎట్టో సావనేలే ఇది ఒకటన్నా చేస్తే దాని మైండ్ అన్న కుదురు పడితే ఖమ్మంగా అల్లుడితో కాపురం అన్న చేస్తారే అనుకుంటే చిన్నగా ఎన్టీఆర్ గారి పక్కన చేరి ఎన్టీఆర్ గారికి ఆత్మకథ రాస్తారని ఎన్టీఆర్ గారి ఆయన కథలో ఒక చినిగిపోయిన పేపర్ లాగా ఈ లక్ష్మీపార్వతి వచ్చింది. ఇది చరిత్ర, ఈ లక్ష్మీపార్వతి చరిత్ర. ఇంకా అక్కడి నుంచి మీ అందరూ తెలిసిందే, ఆయన వివాహం చేసుకోవటం, పార్టీ మీద పెత్తనం చేయాలనుకోవటం, ఎన్టీఆర్ గారి ద్వారా పిల్లల కన్నాలని స్టైరాయిడ్స్ ఇవ్వటం, మరి పుట్టిన బిడ్డని వీరగంధం సుబ్బారావుకి నాకు ఎలాంటి సంబంధం లేదని విడాకులు తీసుకోకుండానే ఆయన పక్కన చేయటం, అంతా ఎపిసోడ్ తెలిసిందే. ఇట్లాంటి నీచమైన చరిత్ర ఉన్న ఈ బోడిది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర గురించి, లోకేష్ చరిత్ర గురించి మాట్లాడుతుంది. అంటే పెద్దోళ్ళు మనకు ఒక సామెత చెప్తారు, కొక్కిరాయి నువ్వు ఎందుకు పుట్టావి అంటే చక్కదనమైన ఎక్కిరించడం కోసం పుట్టారని చెప్పినట్టు ఈ లక్ష్మీపార్వతి ఇంత నీచమైనటువంటి చరిత్ర ఉన్న ఈ లక్ష్మీపార్వతి, మొదటి భర్త నన్ను రేప్ చేసేటని కేసు పెట్టిన ఈ లక్ష్మీపార్వతి ఈ బోడిది ఇప్పుడు చరిత్రల గురించి మాట్లాడుతుంది, జీవితాల గురించి మాట్లాడుతుంది. అసలు నువ్వేంది, నీ బతుకేంది, పల్నాడులో మీ కుటుంబ చరిత్ర ఏంది, పల్నాడులో మీ ఆస్తులు ఏంది, అసలు ఆ రోజుల్లో వీరగంధం సుబ్బారావు హరికథలు చెప్పి డబ్బులు తెచ్చుకొచ్చి నీ కుటుంబానికి ఇకపోతే నువ్వు మీ అమ్మ మీ నాన్న అందరూ అడుక్కు తినేవాళ్ళు రోడ్డు మీద. అలాంటిది ఇలా ఒక ఇల్లు టిప్ టాప్గా స్పెట్స్, మళ్ళీ పైన ఒక కారు, ఇలా ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లేనరీలో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అంట. ఎందుకు చేరే వైసీపీ పార్టీలో? ఎందుకంటే ఎప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద అవసరమైనప్పుడు ఆమె చెప్పేటువంటి ఈ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ ఆయన దగ్గర చేర్చుకున్నటువంటి హరికథా కాలక్షేపాన్ని మీడియా ముందు చేయాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి వాళ్ళ నాన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. ఇది ఏమో చరిత్ర, ఏమో మిగతా వాళ్ళ చరిత్రల గురించి ఈ చరిత్రతో పోల్చుకుంటే మిగతా వాళ్ళకి ఎవరికి చరిత్ర ఉండదు, తప్పు లేదమ్మా. ఎందుకుంటుంది చరిత్ర? నీ చరిత్ర ఒకవేళ ఆయాల కుదిరితే ఒకవేళ ఎన్టీఆర్ దగ్గర ఉన్నప్పుడే ప్రధానమంత్రి గారిని ఒకవేళ ఆత్మకథ రాయాలమ్మా లక్ష్మీపార్వతి అంటే ఎన్టీఆర్ గారిని వదిలేసి ప్రధానమంత్రి ఆత్మకథ రాయని పోయేదాన్ని ఆ రోజుల్లో. ఎందుకంటే మన చరిత్ర ఏంటంటే, మన బతుకేందంటే ఇది మన చరిత్ర. ఆ రోజు కూటికి గతి లేక వీరగంధం సుబ్బారావు ఆదరించిండు. ఆ వీరగంధం సుబ్బారావు ఆదరించి చదివించినందుకు నువ్వు ఎన్టీఆర్ గారికి దగ్గరకు చేరాక వీరగంధం సుబ్బారావుని ఆయన పిల్లాన్ని పక్కన నెట్టేసి నువ్వు ఆయనకి భార్యగా నటిస్తూ ఆ తర్వాత డబ్బు స్టేటస్ రావడంతో నువ్వేం చేసావంటే నీ కొడుకుని చదువుల కోసమని దానికోసమని చక్కగా ఇక్కడ ఎన్టీఆర్ దగ్గర వచ్చిన డబ్బులన్నీ కూడా నొక్కేసి పంపించావు. ఇక తర్వాత ఇప్పుడు ఏమంటుందేమో, నాదెళ్ల భాస్కర్ రావు అసలు వెన్నుపోటు పడవలేదు అంటుంది, పార్టీలో నెంబర్ 2 ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పింది. మరి తప్పేముంది? ఆయన వెన్నుపోటు లేదు, నువ్వు గుండెపోటు లేదు. ఎందుకంటే ఈ రెండు ఆయన తప్పులు నువ్వు కవర్ చేయాలి. ఇప్పుడు ఆయన మీద నువ్వు వాగావు అనుకో, రేపొద్దున ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి అసలు నువ్వు ఆ రోజు పార్టీలో ఎలా నియంతగా ఎగిరావో, అలాగే ఎలాగా పార్టీని కంట్రోల్ చేసావో, అసలు పార్టీని ఎలా నాశనం చేసావో ఆయన చెప్తాడు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆయనకు నీ ఏకైక లక్ష్యం చంద్రబాబు నాయుడే, నీ ఏకైక లక్ష్యం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయటం, నందమూరి కుటుంబాన్ని, నారావారి కుటుంబాన్ని టార్గెట్ చేయడం నీ ఏకైక లక్ష్యం. కాబట్టి ఈ ఆకులు అరటి పండ్లతో పని లేదు కాబట్టి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు. నేను ఇంకో చిన్న మాట చెప్తున్నా, ఎన్టీఆర్ గారు జీవితంలో ఒక చిరిగిపోయిన
పుస్తకం ఏదైనా ఉందంటే అది లక్ష్మీపార్వతి ఎపిసోడ్. ఆ దరిద్రం ఒక్కటి లేకపోతే అది ఎన్టీఆర్ గారు నెంబర్ 1 ఉన్నటువంటి స్థానంలో ఉన్నాడు. బహుశా కొన్నాళ్ళు బతికేవాడేమో. ఈ దరిద్రపు కొట్టుమోకుంది ఆయన ద్వారా పిల్లలు కొనాలని చెప్పి స్టైరాయిడ్స్ ఇచ్చేసి ఆయనకి గుండె ఉద్రేకం పెరగడం వల్ల చనిపోయాడు. ఆయన చనిపోతే నా దేవుడు అని ఏడుస్తూనే ఉంది. మరో పక్క ఈ నందమూరి కుటుంబం అంతా వచ్చేలోపు సూట్ కేసుల ద్వారా ఆయన హౌస్లో ఉన్నటువంటి బంగారం అంతా కూడా మోహన్ బాబుకి ఒక బాక్సు, దేవినేని నెహ్రూ వాళ్ళకి ఒక బాక్సు, తర్వాత ఇంకొకరికి అట్లాగా ఒక ఘట్టమైన వాళ్ళ ఇంటికి ఒక బాక్స్, అట్లా బాక్సులు డబ్బులు బంగారం పంపించేసింది. దీనికి సొమ్ము మీద ఉన్నంత వేవ, డబ్బు మీద ఉన్నంత వేవ, బంగారం మీద ఉన్నంత వేవ అసలు ఎన్టీఆర్ మీద లేనే లేదు. ఎన్టీఆర్ ద్వారా వారసుని కానీ ఎన్టీఆర్ ద్వారా వారసుల ద్వారా మరి ఎన్టీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు కొట్టేదని ప్లాన్ వేసుకున్న దొంగ. కనీసం తినటానికి తిండి లేని గతి లేని బతుకునేది. ఇవాళ నువ్వు గంజి గతి లేని దాన్ని బెంజ్ కారులో తిరుగుతున్నావు అంటే అది ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబం పెట్టిన భిక్ష. ఆ దానికి తోడు దీని చక్కదనానికి నా బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంటే ఏదైతే ఎన్టీఆర్ గారి మొదటి భార్య చనిపోతే ఆమె పేరు మీద పెట్టినటువంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో నేను శాశ్వతమైనటువంటి డైరెక్టర్గా ఉండాలని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళి ఎన్టీఆర్ గారు అప్పుడు వీలునామా రాశాడని ఒక దొంగ వీలును తీసుకొచ్చేసి ఆమె ప్రజెంట్ చేస్తే ఆ వీలు కూడా కోర్టు కొట్టేసి దానికి ఆయన కుమారులైనటువంటి బాలకృష్ణ గారు దానికి శాశ్వతమైనటువంటి అధ్యక్షులు అని చెప్పి ప్రకటించాడు. మరి ఇట్లాంటి నీచమైనటువంటి పనులు తెలిసినవి కొన్ని, ఇంకా తెలియనివి ఎన్ని ఉంటాయో. ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని కలవనీయకుండా చేసిన అడ్డుగోడ కట్టింది లక్ష్మీపార్వతి. పార్టీలో నాయకుల్ని ఎన్టీఆర్ గారికి అడ్డుగోడ కట్టింది లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారితో పాటు ఉంటూ ఎన్టీఆర్ గారికి పక్కనే ఉంటూ ఆమెకంటూ ఒక వర్గాన్ని ఫామ్ చేసుకోవాలని చూసి ఆమెకు నచ్చని వ్యక్తుల్ని పార్టీలోంచి బయటికి పంపించాలని చూస్తే ఆ రోజుల్లో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా లక్ష్మీపార్వతి ఒక రాజ్యాంగేతర శక్తిగా మారింది. కాబట్టి లక్ష్మీపార్వతి ఉంటే మేము అసలు పార్టీలో ఉన్నాం, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకోండి, లేకపోతే అశోక్ గజపతి రాజు గారిని మేము ముఖ్యమంత్రిని చేస్తామని ఆ రోజు చెప్తే తప్పనిసరి పరిస్థితులు తిరుగుబాటు చేస్తే ఇవాళ ఈ బోడి మీడియా ముందుకు వచ్చి అది వెన్నుపోటు అని చెప్తుంది. ఇప్పుడు నీ చరిత్ర ఏందో అందరికీ తెలిసింది, చంద్రబాబు నాయుడు చరిత్ర ఏందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. హైటెక్లో 6 అంకెల జీతాలు తీసుకున్న వాళ్ళకి తెలుసు, 5 అంకెల జీతాలు తీసుకున్న వాళ్ళకి తెలుసు. అట్లాగే ఈరోజు హైదరాబాదులో ఆయన చరిత్ర ఏందో తెలుసు. ఇక లోకేష్ చరిత్ర మొన్న 2024లో యువగలం పాదయాత్రతో తాను ఒక రాజకీయ నాయకుడిగా, పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా ఆయన ఒక చరిత్ర సృష్టించాడు, ఒక అడుగు ముందుకు నడిచాడు. ఇక మన బతుకులు ఆత్మకథలు రాస్తాం, లేకపోతే ఇంకొకటి చిత్తు పేపర్లు అమ్ముతాం, లేకపోతే ఎవడో పక్కన చేరి వాడి కోసం మేము పనిచేస్తాం. ఇట్లాంటి నీచమైనటువంటి స్థాయిలో ఉన్న లక్ష్మీపార్వతి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గురించి మాట్లాడే స్థాయి నీదే? సిగ్గనిపించట్లా నీకు? కొంచెమైనా ఆత్మవిమర్శ చేసుకో లక్ష్మీపార్వతి. నేను ఇందాక చెప్పిన స్టోరీ ఇది మేము ఎక్కడో చెప్పింది కాదండి. లక్ష్మీపార్వతి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి నాతో చెప్పినటువంటిది. ఇదయ్యా లక్ష్మీపార్వతి నీచ చరిత్ర. కనీసం ఎకరం పొలం కూడా లేదు లక్ష్మీపార్వతికి. కేవలం ఆయన హరికథలు చెప్పి పాపం డబ్బులు తీసుకొస్తే ఈ కుటుంబం అంతా కూడా ఆయన మీద పడి తిన్నారు.